అందరికీ నమస్తే అండి. ఈరోజు పాపకి సివియర్ పెయిన్ వచ్చేస్తే నాకు ఇంకో ఆప్షన్ తెలియక పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా సలహా చెప్పారు, చంద్రబాబు గారు ఇచ్చారు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒకసారి కలువు, ఆయన కూడా నీకు మద్దతు ఇచ్చారు కదా, ఎట్టి పరిస్థితుల్లో నీకు హెల్ప్ చేస్తారు, పాపకి ఫర్దర్గా ట్రీట్మెంట్ కూడా నువ్వు ఇది చేయలేవు కదా, కాన్స్టిట్యూషన్ ఆయిందే కదా అనేసి అంటే నేను ధైర్యం చేసి వచ్చాను. పొద్దున్నే 6ంటికి వచ్చాను. 6 నుంచి కూడా వెయిట్ చేస్తే మొత్తానికి ఇంకో 4ంటికి కలిశారు. ఆయన బయటకు వచ్చేటప్పుడు పాపను చూశారు. పాప పరిస్థితికి ఆయన బాధపడి ఆరోగ్య పరిస్థితి అర్థం చేసుకొని మొత్తం నేను ఇచ్చిన లెటర్ అంతా చూసి ఆ ముందర అర్జెంటుగా అపోలోలో జాయిన్ చేసేయమని చెప్పారండి. నేను చాలా చాలా థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఐ లాస్ట్ హోప్ ఆల్. అందరి మీద నమ్మకం అయితే చచ్చిపోయి నేను ఆంధ్ర వదిలేసి వెళ్ళిపోయానండి. కానీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తమ బిడ్డలాగా నన్ను చూసుకుంటున్నారు. నేను నిజంగా కాశీ విశ్వేశ్వరుడే ఒక్కొక్కరి రూపంలో నాకు కనిపిస్తున్నాడండి. ఎందుకంటే నేను ఏ బ్యాంకుకి చెక్ చేసుకోవడానికి వెళ్ళినా, పాపకి మందులు తేవడానికి వెళ్ళినా ప్రతి చోట అందరూ పలకరిస్తున్నారు. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సార్. నాకు తెలీదు నా గురించి ఇంతమంది స్పందించారని, ఇంతమంది దీవిస్తున్నారని నాకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రియల్లీ థ్యాంక్స్ టు ఇద్దరికి మాత్రం నేను జన్మలంతా రుణపడి ఉంటానండి. అది ఈటీవీ టీం మొత్తానికి, తెలుగుదేశం పార్టీ మొత్తానికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా. అలాగే నేను ఎక్కడున్నా సరే నన్ను వదిలిపెట్టకుండా నా యోగక్షేమాలు కనుక్కుంటూ నాకు హెల్ప్ చేస్తున్న పత్రికా విలేకరులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. చాలా ఎందుకంటే నాకు నిజంగా తెలియదు సార్ న్యూస్ ఇంతలా ఫాలో అవుతారు. ఎందుకంటే నేనే స్టూపిడ్, నేనే చూడను. కానీ ఈరోజు నా పరిస్థితి అలా వచ్చింది. నా బిడ్డ పరిస్థితికి స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు సార్. అందరికీ నేను రుణపడి ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదం వల్లేనేమో నా బిడ్డ ఇంకా అలాగ బ్రతుకుతుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎలాగోలాగా హాస్పిటల్లో అడ్మిట్ చేసేమన్నారు. సో దేవుడి దయ వల్ల ఐ హోప్ఫుల్లీ ఖచ్చితంగా దానికి అమెరికా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తారని చాలా నమ్మకంతో అయితే ఉన్నానండి. ఆస్తి ప్రాపర్టీ గురించి కూడా ఈయన కూడా ఇమ్మీడియట్గా ఎస్పీతో మాట్లాడతాను, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పేయిస్తానని చెప్పారు. ఎందుకంటే ఆస్తి గొడవలు, కోస్ట్ గొడవలు ఇమ్మీడియట్గా తేలవండి పాపం చంద్రబాబు గారు కూడా చెప్పారు. కానీ నా బిడ్డ ప్రాణాలను కాపాడారు. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈటీవీ అయినా శ్రీనివాస్ గారికి, పత్తిపాడు గారికి, వెంకటరమణ గారికి, ఆయనకి మరమన్ గారికి, మూర్తి గారికి, రాజా రమేష్ గారికి, ఇంకా ఆర్టీవీ వారికి, సాంబశివరావు గారికి, ఇంకా అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే